మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో విపరీతంగా కుక్కలు పెరిగిపోవడంతో కుక్కల నివారణ కొరకు మున్సిపల్ కౌన్సిల్లో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా ఆమోదం తెలపడం జరిగింది। ఈ సందర్భంగా దేవనగర్లో కుక్కలు విపరీతంగా ఉన్నాయని 42 వార్డులో ఉన్న కుక్కల నివారణకు చర్యలు చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా ఈ రోజు దేవనగర్లో ఉన్న కుక్కలను పట్టుకోవడం జరిగింది। పలు వార్డులలో మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో కుక్కలను పట్టుకోవడం జరిగింది। ఆ కుక్కలకు సంతానం కలగకుండా ఆపరేషన్ చేసి కుక్కలకు పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందని, తర్వాత కుక్కలని మరలా తిరిగి వార్డులలో వదలడం జరుగుతుంది। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా మాట్లాడుతూ, పట్టణంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని, పిల్లలు పెద్దలు బయటకు రావాలంటే భయపడవలసిన పరిస్థితి నెలకొందని, అదేవిధంగా ప్రజా పరిష్కార వేదికలు కూడా ప్రజలు ఎంతో మంది కుక్కల నివారణకు అర్జీలు ఇవ్వడం జరిగిందని, ఈ సందర్భంగా ఈరోజు 42 వార్డులలో కుక్కలను పట్టుకోవడం జరుగుతుందని, ప్రజలు మున్సిపాలిటీ సిబ్బందికి సహకరించాలని, కుక్కల బెడద లేకుండా చేస్తున్నామని తెలిపారు। అందరికీ నమస్కారం। మనందరికీ తెలుసు, కుక్కల బెడద అనేది చాలా రోజుల నుంచి ప్రజలందరికీ వెంటాడుతున్న సమస్య। ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య నుంచి బారిన పడిన ఎంతో మంది నంద్యాలలో గాని ఉన్నారు। దీని గురించి నిరంతరం కౌన్సిల్లో చర్చ జరగడం, అధికారులతో మాట్లాడడం, తగిన ఏజెన్సీని పిలవడము, మరియు ఇది కంటిన్యూగా చేసిన కానీ కొన్ని కారణాల వల్ల దీనికి బ్రేక్ పడడం జరుగుతుండింది। కానీ ఈ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఏదైతే మనకు జీవో ఉందో దాని ప్రకారము ఈ ర్యాబిష్ వ్యాక్సిన్ తో పాటు వాళ్ళకి సంతాన ఉత్పత్తి కలగకుండా ఆపరేషన్ చేయాలి అని ఏదైతే మన చట్టబద్ధంగా ఉందో దాని ప్రకారమే ఈరోజు స్నేహ ఏజెన్సీ వాళ్ళని మళ్ళీ పిలిపించడం జరిగింది। ఈ సమస్య నంద్యాలలో ఉన్న కుక్కల బెడదని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కౌన్సిల్ సహాయ సహకారాలతో ఈరోజు మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది। ఇది కంటిన్యూగా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది। ఇక్కడ 42 వార్డులలో ఈ కుక్కలని పట్టుకోవడం, వాటికి తగిన టీకాలు మరియు వాళ్ళకు మళ్ళీ సంతాన ఉత్పత్తి కలగకుండా నియంత్రించే విధంగా చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది। అదే విధంగా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూసుకొని దాని ప్రకారమే కౌన్సిల్లో మేము ఒక నిర్ణయం తీసుకొని ఈ కుక్కల బెడద నుంచి నంద్యాల ప్రజల్ని కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను। అలాగే జంతు ప్రేమికులకు గాని నంద్యాల పట్టణ ప్రజల తరఫున మా విన్నపం ఏంటి అని అంటే, మున్సిపాలిటీకి సహకరించి, మున్సిపల్ సిబ్బందికి సహకరించి ఈ కుక్కలకు ఆపరేషన్ విషయంలో గాని, కుక్కలకు పెట్టే భోజనం విషయంలో గాని ఎలాంటి నిర్లక్ష్యం ఉన్నా మా దృష్టికి తీసుకొని వచ్చి మీ సహాయ సహకారాన్ని మున్సిపాలిటీ సిబ్బందికి అందించాలని। ఎందుకనంటే మనందరికీ తెలుసు, జంతు ప్రాణాలు ముఖ్యమే, కానీ చిన్నారులు